ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఈ పాట వచ్చిన వారు నాతో పాటు పాడండి. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పుచ్చుకపులైనా ఇలా సంపాదన వదలవలయురా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పుచ్చుకపులైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. క్రీస్తులో పుట్టినోడు 2వ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. క్రీస్తులో పుట్టినోళ్ళు 2వ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పుచ్చుకపులైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని వేడుకో. దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని వేడుకో. జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే. జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాదుడే. ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే నీ జన్మకు నిజమైన అర్థముందిలే. ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే నీ జన్మకు నిజమైన అర్థముందిలే. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పుచ్చుకపులైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని వేడుకో. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసనకు. నీలోని ఆత్మకు స్వర్గము మోక్షము నిశ్చయించే సమయం ఇదే, కళ్ళు తెరుసుకో. నీలోని ఆత్మకు స్వర్గము మోక్షము నిశ్చయించే సమయం ఇదే, కళ్ళు తెరుసుకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా. తీసుకొని పోలేడు పుచ్చుకపులైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని వేడుకో. దీపముండగానే ఇల్లు
ఇల్లు చెక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని వేడుకో. దేవుని రాకడ సమీపిస్తుంది కాబట్టి దేవుడు మనకిచ్చిన సమయంలో దేవుణ్ణి మనం ఆరాధించాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయము మనం ఇవ్వాలని ఈ పాట ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని చెప్పబోయే వాక్యం నిమిత్తము మనము ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు తల్లు వంచినట్లయితే సుందరముత్యం ఆయన ప్రార్థనలో నడిపిస్తారు చెప్పబోయే వాక్యం నిమిత్తం. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీ అందరికీ మరొకసారి శుభాభివందనములు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళడానికి ముందు ఒక తండ్రి ప్రేమను గురించి మనం ఆలోచన చేయాలి. తండ్రి ప్రేమను గురించి ఆలోచన చేయాలి. తండ్రి యొక్క ప్రేమను గురించి మనం ఆలోచన చేస్తే తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అని ఎవరైనా చెప్పగలరా? నా ప్రశ్న, ఎవరైనా చెప్పగలరా? గట్టిగా చెప్పండి అమ్మా. సరే, నేనే చెప్తాను, సమయం ముందుకు పోతుంది కాబట్టి. తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అని అంటే, నా జీవితంలో తండ్రి ప్రేమ ఒక లెదర్ బెల్ట్ లాగా ఉంటుంది. లెదర్ బెల్ట్ తండ్రి ప్రేమ. తరువాత ఒక చింత బరిగతో సమానంగా ఉంటుంది తండ్రి ప్రేమ. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎప్పుడు తప్పు చేసినా నన్ను సరైన మార్గంలో పెట్టడానికి నా తండ్రి నా మీద చూపించే ప్రేమ ఏంటి అని అంటే లెదర్ బెల్ట్. తెలుసా? ఇప్పుడు నా కొడుకున్నాడు, ఒక క్యాండిల్ ఆడ ముట్టించుంది, ఊకే పోయి దాన్ని ముట్టుకుంటున్నాడు. ఏం చేస్తాను? ఏం చేస్తాను చెప్పండి? మీకు తెలుసు, చెప్పండి అమ్మా. చెప్తే మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఏం చేస్తాను? ఖచ్చితంగా ఫస్ట్ చెప్తాను, రెండోసారి ఆ కోపంతో కొడతామా? అందులో ప్రేమ ఉంటుంది. ఇప్పుడు దేవుని ప్రేమను కూడా మనం అలాగే చూడాలి. దేవుడు మనల్ని శిక్షించిన ఎందుకు శిక్షిస్తున్నాడు అని అంటే రక్షించడానికి. మన దేవుడు శిక్షించి రక్షించేవాడు. యోహాను సువార్త 3:16 మనం చదువుకున్నాం. ఈ వాక్యంలోకి వస్తే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడు. నిజంగా చాలా ప్రేమించాడు. ప్రేమించి అందరికీ అన్ని విషయాల్లో అన్ని అవకాశాలు ఇచ్చాడా ఇయ్యలేదా? బైబిల్ గ్రంథంలో చరిత్రలో మనం చూస్తే ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎన్నో అవకాశాలు ఎందుకు ఇచ్చాడంటే, ప్రేమించిన దేవుడు కోరుకునేది ఏంటి అని అంటే తిరిగి ఏం చేయాలి? ప్రేమించాలి. నా కొడుకు నన్ను కంటే మంచిగా ఉండాలి, నాకంటే మంచిగా ఉండాలి. దేవుడు అదే ఆలోచన చేస్తాడు. తండ్రి ప్రేమ అదే కోరుకుంటుంది. ఇక్కడ దేవుని వాక్యం కూడా అదే అంటుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో కొన్ని మాటల్ని మనం చదువుకుందాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైనా మాట తడబడితే అర్థం చేసుకోండి. లో ఫీవర్ ఉంది, కొంచెం బలంగా ఉండలేకపోతున్నాను, కానీ దేవుని వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ వాక్యము కూడా ఇదిగో పలాని వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పట్లేదు. నేను ప్యూర్గా దేవుని యొక్క వాక్యంలో ఉన్నదాన్నే చెప్తున్నాను. ఒకవేళ ఇది ఎవరికైనా తగిలితే అది నీకు దేవునికి సంబంధించింది, నాకు నీకు సంబంధించింది.